వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత పులివెందుల ప్రజలకు జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన వైఎస్ వివేకానందారెడ్డిని వైసీపీ మరిచిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు వైఎస్ సునీత. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి 74వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమార్తె సునీత పాల్గొన్నారు. వివేకానందరెడ్డి అంతిమయాత్ర విషయంలో కూడా అన్యాయం జరిగిందన్నారామె. వివేకానందారెడ్డి హత్య జరిగి రోజు అవినాష్ రెడ్డి తన దగ్గర తెచ్చిన లేఖను తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. పాత పులివెందుల కావాలని కొందరు అంటున్నారు. వద్దు వద్దు, హత్య రాజకీయాలు ఉన్న పులివెందుల వద్దు, కొత్త పులివెందుల కావాలని మరికొందరు అంటున్నారని తెలిపారామె. చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఈ నుంచి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గరికి తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూడడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చూడ డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు, ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్.